హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ముంబైలోని గొరైలో ఉన్న గ్లోబల్ విపాసన పగోడాకి వెళ్తున్నాం. మనం పగోడా వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి రోడ్డు మార్గం, కానీ అందరూ ఇష్టపడేది గొరై గ్రీక్ నుండి ఫెర్రీలో వెళ్ళటం. పగోడా వెళ్ళాలి అంటే మనం బోర్వెలి నుండి ఆటో లేదా బస్లో గొరై జెట్టీకి చేరుకోవాలి. ఇక్కడ ఫెర్రీ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైస్ ఒక మనిషికి 100 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోండి. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే టికెట్ చూపించాలి. అలా టికెట్ కౌంటర్ నుంచి వాక్ చేస్తూ బోట్ దగ్గరికి వచ్చేసాము. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న స్పెషల్ బోట్ పగోడా వెళ్ళడానికి. మేమైతే బైక్లో వెళ్తున్నాము, అందుకే ఈ ఫెర్రీ బోట్ ఎక్కాము. ఈ జెట్టి ప్రయాణం 10 to 15 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ నుండి దూరంగా గోల్డెన్ కలర్లో పగోడా కనిపిస్తూ ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న బోట్ ప్యాసింజర్స్ని దింపడానికి వెళ్తుంది. ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి ఫెర్రీలో వచ్చేసాము. బోట్ దిగగానే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి చేరుకున్నాం. ఇక్కడ 2 వ్యక్తులకు మరియు ఒక బైక్కి కలిపి 40 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. బయటికి రాగానే మనకి ఇక్కడ షేర్ ఆటోస్ అండ్ హార్స్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుండి పగోడా వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంటుంది, అందుకని ఈ రెండిట్లో ఒకటి ప్రిఫర్ చేయొచ్చు. అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. వెదర్ చాలా బాగుంది, అందుకే ఇలా ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాం. అలా వెళ్ళే దారిలో ఎస్ఎల్ వరల్డ్ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో నాగార్జునది ఆఫీసర్ సినిమా షూటింగ్ జరిగింది. అలా రిసార్ట్ని చూస్తూ పగోడా ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే ఎదురుగా పగోడా కనిపిస్తుంది. అలా వెళ్తూ పార్కింగ్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్లో కార్ పార్కింగ్, లెఫ్ట్ సైడ్లో బైక్ పార్కింగ్ ఉంది. మేమైతే బైక్ పార్కింగ్ చేసి అలా వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి 5 మినిట్స్ వాక్ చేస్తూ దారిలో కుల్ఫీ తీసుకుని అలా నడుస్తూ గ్లోబల్ విపాసన పగోడాకి వచ్చేసాము. అలా ఎంట్రన్స్ దగ్గర ఉన్న సింహం విగ్రహాలు, ఆ గోల్డెన్ కలర్ పగోడా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. లోపల వెళితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూసేద్దాం. పగోడా లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీ ఉండదు. అలా ఎంటర్ అవ్వగానే థాయిలాండ్లో ఉన్న వైబ్ వస్తుంది. అలా వెళ్తూ మనకి సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని మేమంతా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పైకి నడుచుకుంటూ వెళ్ళే దారిలో మా పాపతో కాసేపు సరదాగా ఆడుకున్నాం. తన అల్లరితో ప్రయాణం ఇంకా కలర్ఫుల్గా మారిపోయింది. ఆడుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడమ వైపున డొనేషన్ బాక్స్ ఉంది. చుట్టూ చూస్తే అద్భుతమైన కట్టడాలు, ఆ కల్చర్ మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ప్రతి శిల్పం వెనుక ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. చివరికి పగోడా పూర్తి వ్యూ చూడడానికి పైకి చేరుకున్నాం. పైకి వెళ్ళిన తర్వాత ఎడమవైపు నుంచి లోపలికి ప్రవేశించాం. ఇక్కడ నుండి పగోడా చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ కూర్చుంటే, ఈ ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు కూర్చుంటే మనసే హాయిగా మారిపోతుంది. పగోడా దగ్గర ఈ చల్లని గాలి, నిశ్శబ్దం నిజంగా ఒక ధ్యాన అనుభూతి ఇస్తున్నాయి. పగోడా లోపలికి వెళ్లే ముందు ఇక్కడే మన చెప్పులు తీసి వెళ్ళాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లర్ లేని రాతి గుమ్మటంలో ఇది ఒకటి. మీరు చూస్తున్న ఈ గుమ్మటం లోపల ఒక పెద్ద ధ్యాన మందిరం ఉంది. దీనిలో వేలాది మంది ఒకేసారి కూర్చుని ధ్యానం చేయవచ్చు. దీని నిర్మాణ శైలి మయన్మార్ దేశంలోని పురాతనమైన పగోడాలను పోలి ఉంటుంది. ధ్యానం చేసే హాల్ లోపల వీడియోస్, ఫొటోస్ తీయడానికి లేదు. మేము అయితే సెక్యూరిటీ గార్డ్ని పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నాం. దీని లోపల ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా కేవలం రాళ్లతో నిర్మించారు. పైన గోల్డ్ కలర్లో కనిపిస్తున్న దీని మధ్యలో బుద్ధుడి అస్థికలు ఉండటం వల్ల ఇక్కడ ధ్యానం చేసే ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ మనకు కలుగుతుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాళ్లే ఈ భారీ పగోడా నిర్మాణానికి పునాది. ఈ ఎర్రటి ఇసుకరాళ్లను రాజస్థాన్ నుండి తెప్పించారు. సాధారణంగా ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్, స్టీల్ లేదా కాంక్రీట్ పిల్లర్లు వాడతారు. కానీ ఈ గ్లోబల్ విపసన పగోడాలో ఒక పిల్లర్ కూడా ఉండదు. దీని రహస్యం ఈ ఇంటర్లాకింగ్ టెక్నిక్. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ప్రతి రాయికి ఒక ప్రత్యేకమైన గాడి ఉంటుంది. ఒక రాయిని మరొక రాయితో పజిల్ ముక్కల్లా కలిపి ఈ భారీ డోమ్ను నిర్మించారు. ఇక్కడ అందమైన జింకల విగ్రహాలు ఉన్నాయి. బుద్ధుడు తన మొదటి బోధనను సారనాథ్ జింకల వనంలో చేసినందుకు గుర్తుగా ఈ విగ్రహాలను ఇక్కడ పెట్టారు. ఇక్కడ వీల్ ఆఫ్ ధమ్మ రొటేట్స్ అని రాసి ఉన్న పెద్ద ధర్మచక్రాన్ని పెట్టారు. ఇది బుద్ధుడి బోధనలకు మరియు శాంతికి చిహ్నం. మీరు చూసిన ఈ 5 విగ్రహాలు బుద్ధుడి జీవితంలోని వివిధ ఘట్టాలను లేదా ముఖ్యమైన వ్యక్తులను సూచిస్తాయి. ఇవి మయన్మార్ శైలిలో అందంగా చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ రూట్ మ్యాప్ చూద్దాం. ఈ ప్రదేశం చాలా పెద్దది. ఎక్కడ ఏముందో క్లియర్గా బోర్డులు పెట్టారు. ఇక్కడ విపాసన ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన శ్రీ ఎస్.ఎన్. గోయంకా గారు మరియు వారి ధర్మపత్ని మాతాజీ విగ్రహాలను చూడవచ్చు. వారి జీవిత విశేషాలను ఇక్కడ వివరంగా రాశారు. పెద్దలకే కాదు, పిల్లల కోసం కూడా ఇక్కడ చక్కని పార్క్ ఉంది. మా పాప ఇక్కడ స్లైడ్ మీద ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఈ ఆట స్థలం చాలా బాగుంది. ఇక్కడ తోటలో మామిడి చెట్లు మరియు లోటస్ పాండ్ ప్రత్యేక ఆకర్షణ. ఆ గులాబీ రంగు తామర పువ్వులు ఎంతో అందంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఆకాశానికి ఎదురుగా నిలబడిన ఈ అశోక స్తంభం లాంటి పిల్లర్ ఇక్కడ గౌరవానికి చిహ్నం. ధ్యానం చేసుకోవడానికి, ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. మేము మెల్లగా మెట్లు దిగి కిందకు వచ్చాము. ఇక్కడ నుండి చూస్తుంటే చుట్టూ ఉన్న పరిసరాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అక్కడ నుండి మేము బెల్ టవర్ దగ్గరకు చేరుకున్నాము. ఇక్కడ ఉన్న భారీ బంగారపు రంగు గంటను చూశారు. ఇది చాలా పెద్దది. మేమందరం సరదాగా గంటను మోగించాము. ఆ శబ్దం ఎంతో గంభీరంగా, ప్రశాంతంగా అనిపించింది. నిజానికి మేము ఇక్కడ ఉన్న ఫోటో గ్యాలరీని కూడా చూడాలనుకున్నాం. కానీ అది ప్రస్తుతం రెనోవేషన్ వల్ల మూసివేసి ఉంది. కాబట్టి లోపలికి వెళ్ళడం కుదరలేదు. ఆ తర్వాత మేము ధ్యాన ముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని భారీ విగ్రహాన్ని సందర్శించాము. బంగారం వర్ణంలో మెరిసిపోతున్న పగోడా ముందు ఈ బుద్ధ విగ్రహం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. బయటకు వచ్చే ముందు అక్కడ ఉన్న ఉయ్యాల మీద కాసేపు మా పాపతో కలిసి ఉయ్యాల ఊగడం ఈ ట్రిప్లో ఒక బెస్ట్ మెమొరీ. మేము తిరిగి వెళ్ళే దారిలో ఉన్న మాన్యుమెంట్ షాప్కి వెళ్ళాము. ఇది సరిగ్గా ఎగ్జిట్ గేట్ వైపు వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ షాప్లో రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్, అందమైన బుద్ధుని విగ్రహాలు మరియు ఇంటి అలంకరణ వస్తువులు చాలా ఉన్నాయి. ఈ వ్లాగ్ ఇంతటితో ముగిసింది. ఈ ప్రయాణం మాకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.